మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి ఈ పుట్టినరోజు కేక్ ని కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలకడగా ఉంది, ప్రజల తరఫునే నిలబడి ఉంది, ప్రజల కోసమే స్థాపించిన ఈ పార్టీ ప్రజలు వెన్నంటే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని ప్రతి నియోజకవర్గంలో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా 19లో ఎలక్షన్ జరిగినప్పుడు అఖండ విజయం చేకూర్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి వినూత్నంగా ప్రజల గురించి ఆలోచించే మన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చారు. పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. మాయ మాటలు చెప్పి మోసపూరిత రాజకీయాలకు అలవాటు పడ్డ తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ప్రజలను మభ్యపెట్టారు, ఆశలు చూపించారు. 6 నెలల్లోనే మోసపోయామని గుర్తించారు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. లోనే ప్రధానమంత్రి గారు ఎలక్షన్స్ వస్తాయి, జమిలీ ఎలక్షన్స్ వస్తాయని అంటుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పచ్చపత్రికలు కానీ అది 29లో ఉంటుంది, 34లో ఉంటుంది. నిజాలు వాళ్ళకి తెలుసు, కానీ చెప్పరు. ప్రజలందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు గారు అబద్దాలు చెప్తారు, చెప్పిన మాట మీద నిలబడరు, ఇచ్చిన హామీ నెరవేర్చరు. అలాంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు 29లో ఎలక్షన్స్ వస్తాయంటే దాని అర్థం ఏంటి? ప్రజలకే తెలుసు 27లోనే వస్తున్నాయని. ఆయన చెప్పేది అబద్ధమనే తెలుసు. ఏ హామీ నిలబెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని కొనసాగించమనలా, పేర్లు మార్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా ఎక్కువ లబ్ధి చేకూరుస్తాను, ఎక్కువ సాయం చేస్తాను. అమ్మ ఒడికి జగన్మోహన్ రెడ్డి ఒక్క పిల్లాడికే ఇంటికి ఇస్తుంటే మేము 2, 3, 4 ఎక్కాలు చెప్పడం మొదలుపెట్టారు. 15 ఒకటి 15, 15 2 30, 15 3 45, 15 4 60. 6 నెలలు అయింది. అసలు ఒకటికే ఎసరు పెట్టారు. వారిచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నాం. పెన్షన్ ఒకటి 3,000ని 4,000 చేస్తామన్నారు. గొప్పగా చెప్పుకుంటారు. ఎన్ని లక్షల మందికి కోత పెట్టారు చెప్పమానండి? ఎన్ని పెన్షన్లకి కోత పెట్టారు? వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాం.
చేనేతల సాయం ఏమైంది? ఒక రైతు భరోసా గాని, ఫీజు రీయింబర్స్మెంట్ గాని, ఆటో వాళ్ళకి ఇస్తున్న 10,000 గాని, కుట్టు వ్యాపారులకు గాని, ఇవి మేము పెట్టామని కాదు, మేము కొనసాగిస్తాము అని మాట ఇచ్చారు కూటమి. ఎవరిని అడగాలి? ముగ్గురు కలిసి కూటమి అనేది ఏర్పరచుకున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. అక్కడితో ఆగిందా? అవినీతిని నిర్మూలిస్తాం. సైదాపురం మండలంలో ఉన్నాం. 6 నెలలుగా